వచ్చి పాదభావనాలు తెలియజేస్తూ చేరవచ్చిన దేవుని పిల్లలైన అందరికీ కూడా క్రీస్తు నామపేట శుభాలుగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్ణాల దేవుడి యొక్క మహాకృపాకాంక్షలను బట్టి దేవుడు మన ఎడలో చేస్తున్న ఏదో మేలులకు సర్వదా కృతజ్ఞత భావం కలిగిన వారిగా ఉండాలి. ఎడల దేవుని ఆరాధించగలిగే మనస్సు, దేవుని ఆరాధించగలిగే సంప్రదాయాలు దేవుడు మన అందరికి అనుగ్రహించడానికి దేవుడు సిద్ధపడి కలిగి ఉన్నట్టుగానే మనం కూడా మన హృదయాల్లో దేవుని పట్ల బాహాటముగా తెరిచేవారుగా ఉండాలని మరొకసారి ప్రభు పక్షంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క ఆజ్ఞలు మనం పాటించేవారుగా ఉండాలని తదనుగుణంగా మానవ జీవితాన్ని మలుచుకుంటూ దేవుడు ఏవైతే మనల్ని విధేయత కలిగి బ్రతకమన్నాడు ఆ విధేయతకు మాదిరికరంగా మానవ జీవితాలను చక్కబెట్టాలని బలార్పణలు అర్పించడం కంటే యెహోవా మాట వినడం శ్రేష్టమని రాత్రి విన్నట్టుగానే మరికొన్ని మాటలు మనం ఆలోచించగలిగే ప్రియులారా, యేసుక్రీస్తు వారు తానున్న జీవిత కాలంలో ఆయన ప్రయాణిస్తే పాఠం, ఆయన ఆ రోడ్డు వెంబడి వెళితే ఒక పాఠం, ఆయనకు దాహార్తి వేస్తే ఒక గుణపాఠం, ఆయనకు ఆకలి వేస్తే ఆకలి ద్వారా మరొక పాఠం. ఇలా ఆయన తన జీవితాన్ని కాదేది అనర్హం అన్నట్టుగా ఆయన ఉపయోగిస్తున్న వస్తువులు మొదలుకొని ఆయన నడుస్తున్న ప్రతి ఆఖరికి శిలువలో చచ్చిపోతే కూడా చెమట ద్వారా కూడా ఆయన ఎంతో విలువైన సందేశాన్ని అందించడం మనం చూస్తాం. ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు దాహార్తి తీర్చడానికి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? వెళ్తూ వెళ్తూ మార్గంలో ఎవరైనా ఒక బాటిల్ వాటర్ అడిగితే ఇస్తారని తాగొచ్చు. కనుక ఆ సమయానికి సమరయ స్త్రీ అక్కడ ఉంటుంది, వెళ్ళవలసి వచ్చింది కనుక ఆ మార్గాన వెళ్ళాడు. వెళ్ళాలి, ఇంటైం కాబట్టి వెళ్ళాలి. ఎందుకంటే సమరయ స్త్రీ మారు మనసు అక్కరలేని 100 మంది నీతివంతుల కంటే మారు మనసు కావలసిన ఒక్క పాపి విషయంలో ఆయన చాలా ఇంటైంకి పనిచేసేవాడు. అందుకే నీతివంతుల గురించి ఆయన భూమి మీదకి వచ్చినవాడు కాడు. ఎందుకంటే నీతివంతుని ఆ నీతివంతుని ఏం చేస్తాడా? రక్షిస్తాడు. మరి ఎవరిని కాపాడాలి? పాపులను రక్షించడం క్రీస్తు చేసి లోకానికి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు వారు రాక భూమి మీద నీతివంతులను కాపాడటానికి కాదు, పాపులైన వారిని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకు అలా ఇదైంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవాతి దేవుని యొక్క మహిమ, దేవాతి దేవుని యొక్క కృప, ఆయన యొక్క దయాదాక్షిణ్యాలు తన పిల్లలైన వారి ఎడల బాల్య జన్మల నుండి మన మరణ పర్యంతరము వరకు ఆయన మన ఎడల కనబరుస్తూనే ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. ఒకనొక రోజున యేసుక్రీస్తు వారు మార్గం వెంబడి వెళ్తున్నారు. మార్గం వెంబడి వెళుతున్నప్పుడు ఆయనకి ఆకలి వేసింది. ఆయనకి ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి ద్వారా కూడా తన పిల్లలకు పాఠం తెలియజేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఇంకా మొదలు పెట్టలేదు, అప్పుడు మొదలు పెట్టారు మన వాళ్ళు. రైట్. కానీ మార్గం వెంబడి వెళుతున్నప్పుడు ఆయన ఏం చేయాలి? మీరు అందుకే వస్తారా ఇక్కడికి? ఒక వారం అలా కడదామా? ఒక హాలిడే స్లీపింగ్ హాలిడే ఆడదామా? స్లీపింగ్ సండే ఒకరోజు అలా పెట్టుకున్నాడు. ఎప్పుడు కూడా అలా కూడా ప్లాన్ చేద్దాం. ఏ బుధవారం ప్లాన్ చేసి శుభ్రంగా సాపా తప్పుడు అదే తెచ్చుకొని తాజీగా నేను ప్రసంగం చేస్తా ఉంటాను, మీరు పడుకోరు. అలాగన్నా మీ ఆస్తి తీరిపోద్దేమో. రైట్. కానీ నాకు ముక్కుల నిండా చీవుడు ఉంది, అయినా దాన్ని కిందకి కాచుకోకుండా కానీ ఎగదేవు దిగదడపు కింద లాక్కుంటూ చెబుతున్నాను. అయినా మీరు వెళ్ళవస్తారు. రైట్. యేసుక్రీస్తు వారికి ఆకలి వేసింది. కానీ ఆకలి వేసినప్పుడు ఆ మార్గం కూడా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. వెళుతున్నాడు.
ఆకలి తీరాలి. ఆకలి తీరాలంటే అప్పటికప్పుడు వండించడానికి సిద్ధపడలేదు. వెళుతూ మార్గ మధ్యంలో అంజూరపు చెట్టును ఆయన దూరం నుండి చూశాడట. చూద్దాం ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. అందరూ తీయండి. మార్కు సువార్త 11వ అధ్యాయము పేజీ నెంబర్ 42, క్రొత్త నిబంధన. 11వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాడు. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమి ఆయనకి ఏమి చేయలేదట, కనబడలేదు. అప్పుడు ఆయన ఎందుకంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు. యేసుక్రీస్తు వారు బేత్రయ మార్గం గుండా వెళ్తున్నాడు. పొద్దున్నే ఉదయకాలాన్ని వెళ్తున్నాడు. వెళుతున్న ఉదయకాలంలోనే ఆయన ఆకలి ఉన్నాడట. ఆకలి ఉన్న ఆయన ఏమైంది, దూరం నుండి ఒక అంజూరపు చెట్టు చూస్తున్నాడు. అంజూరపు చెట్టు దగ్గర ఏముంటాయి, అంజూరపు కాయలు ఉంటాయి. అంజూరపు కాయలు కానీ వాళ్ళందరూ కొంతమంది చూసుకుంటారు, కొంతమంది చూసుకుంటే అంతంతా ఉంటాయి, ఇంతే ఉంటాయి, చిన్నవి. అలాంటి అంజూరపు కాయలు దేవుడి ఆకలి తీరుస్తాదేమో ఎదురు చూస్తూ ఆ టైంకి ఆయన మార్గం గుండా వెళుతూ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడట. ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూడగానే అక్కడ ఆకులు తప్ప కాయలేమి ఆయనకి కనబడలేదు. పైపెచ్చు అది అంజూరపు పండ్లు కాసే కాలము కాదు. మామిడి చెట్టు వెళ్తూ మామిడి చెట్టు దగ్గరికి మామిడికాయలు ఉన్న కాలంలో వెళ్తే మామిడికాయలు దొరుకుతాయి తప్ప, కానీ మామిడికాయ కాలం అయిపోయిన తర్వాత వెళ్తే మామిడికాయలు దొరికే అవకాశాలు చాలా చాలా తక్కువ. అలాంటిది యేసుక్రీస్తు అనగానే భూత భవిష్యత్ వర్తమానాల ఎరిగిన దేవుడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలిగిన వాడు, షకేములో చేప కడుపులో షకేమున్నదని చెప్పగలిగిన భవిష్యత్ జ్ఞాని, రాబోయే కాలంలో యుగాంతాన్ని సూచనలు చెప్పిన గొప్ప దేవుడు. అలాంటి మహనీయుడికి అసలు అంజూరపు పండ్ల కాలం కాదని, అంజూరపు పండ్ల కాలం కాని టైంలో కాయలు వెతకడం ఈయన పొరపాటని నిజంగా ఆయనకి తెలియదంటారా ప్రియులా? మీరు చాలా మంది వచ్చినట్టు తీసుకుని ఏమంటున్నారంటే, అది అంజూరపు పండ్లు కానప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం ఎందుకు, భవిష్యత్తు ఎరిగిన దేవుడికి కాయలు కాస్తుందో కాయదో తెలియదా, కాయలు కాస్తుందో కాయదో తెలియని దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని మీరు ఎలాగంటారు అని ఈరోజు పనికి వాళ్ళ వేదాలు అందరూ లభిస్తున్నారు. వీళ్ళందరూ గోచి మళ్తాడు లేనోళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక మనం కూడా వాటి పరిగణలోనే తీసుకుని ఆలోచిద్దాం. అది అంజూరపు పండ్ల కాలం కాకపోయినా ఎందుకు వెళ్ళాడు, అది కాయలని తెలిసినా ఆయన అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన ఆ మార్గం కూడా వెళ్ళవలసి వస్తే పాఠం, ఆయనకి దాహం వేస్తే పాఠం, ఆయనకి ఆకలి వేస్తే పాఠం. అంటే మీకు ఏమర్థమవుతుంది ప్రియులారా? ఆయన నిజంగా ఆకలి వేసి వెళ్ళినట్టుగా ఉందా సెంటెన్స్? అంటే దాని ద్వారా మనకి ఏదో ఇంటెన్షన్ చెప్పాలనుకుంటున్నాడా అని మనం ఆలోచిస్తే, నిజంగా ఆకలి వేస్తే అక్కడికి వెళ్ళాలా? ద్రాక్ష జలలు కాసే తోటలు ఉంటాయి ఆ పరిసర ప్రాంతాల్లో, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళొచ్చుగా. అంజూరపు చెట్టు పక్కన ద్రాక్ష వనాలు ఉంటాయి, అక్కడ కాయలు కాయకపోతే ద్రాక్ష వనం దగ్గరికి వెళ్ళి తినొచ్చు కదండి. ఆయన లోటేముంది? అక్కడే ఆగి అంజూరపు చెట్టు వేసి చెప్పించి, ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేటట్టుగా మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు శిష్యుని చూచి, అయ్యో నువ్వు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందయ్యా అని మళ్ళీ ఆయనకి తెలియజేయాలా? అంటే మనకి టోటల్గా ఏదో అర్థమవుతుంది, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు.
ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభు అని మనం ఆయన అడుగుతున్నప్పుడు శిష్యులు సమర స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అప్పటికే రమారామి 12 గంటల సమయం దాటుతుంది, మధ్యాహ్నం దాటుతుంది. మధ్యాహ్నం దాటుతున్నప్పుడు శిష్యులకు ఆకలి వేస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళి కొంత ఆహారం పట్టుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అంటున్నారు శిష్యులు, అయ్యా నీకు ఆకలి వేయట్లేదా? నీకు ఆకలి వేయటం లేదా? అక్కడ ఆకలి వేసిరా పడిగట్టు కూర్చున్నాడు, ఇక్కడ ఆకలి వేస్తే ఆహారం కోసం వెతుక్కుంటున్నాడు. అక్కడ వెతుక్కోవచ్చుగా. అక్కడ ఉన్న ఆకలి వేరు, ఇక్కడ ఉన్న ఆకలి వేరు. అక్కడ ఉన్న ఆకలి ఏంటి? ఆకలి మారద్దా? మారదు. ఆహార పదార్థాలు మారుతాయి. పూర్వం ఆకలి ఉంది, ఇప్పుడు ఆకలి ఉంది, రాబోయే కాలంలో ఇప్పుడు ఏముంటది? ఆకలి ఉంటది. పూర్వం గంజి నీళ్ళు తాగేవారు, ఇప్పుడు ఫ్రైడ్ రైస్లు బలవాళ్ళు తింటున్నారు. ఆహార పదార్థాలు మారుతాయి. రాబోయే కాలంలో బిళ్ళలు వేసుకోవచ్చేమో, టిఫిన్ బిళ్ళ కానీ ఆ మధ్యాహ్నం అన్నానికి బిళ్ళ, ఏట మాంసానికి ఏట మాంసం బిళ్ళ, కోడి మాంసానికి కోడి మాంసం బిళ్ళ వేసుకోవచ్చేమో, ఎవరో తెలుసు. కానీ ఆకలి అయితే అలాగే ఉంటది, ఆహార పదార్థాలు మాత్రం మారుతాయి. యేసుక్రీస్తు వారికి ఆకలి వేస్తుంటే శిష్యులు అడుగుతున్నప్పుడు మీకు తెలియని ఆహారం ఉన్న దగ్గర ముందు మీరు తినండి అబ్బాయి అన్నాడు. ఏంటి వారికి తెలియని ఆహారం ఏంటో? అంజూరపు పండ్ల దగ్గరికి వెళితే ఈ ఆకలి తీరడం ఏంటో? దానికి దీనికి లింక్ ఏంటి? అక్కడికి వెళితే తెలియని ఆహారం ఉందా? ఈ అంజూరపు చెట్టు కాయలు కాని టైంలో వెళితే ఈయనకి అక్కడ ఆకలి తీరుద్దా అని మనం ఆలోచిస్తుంటే నిజంగా ఆయన ఆకలి తీర్చుకోవడానికి చెప్తున్న మాటలు కాదు అన్నట్టుగా తేట తెల్లగా అర్థమైపోతుంది. మరి అంజూరపు చెట్టు ఎవరు మన అందరికి బాగా తెలుసు. ఎవరు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. నాలో ఫలింపని అంటే కాలం కాని కాలంలోనైనా కాయలు ప్రతి తీగను ఆయన తీసి బాగా వేస్తాడు. మనకి ద్రాక్షవల్లం గురించి, అందులో అంజూరపు చెట్టు గురించి తెలుసు కదండి. ఇక అందులోకి వెళ్తుంది కనుక ఈ అంజూరపు పండ్ల కాలంలో ఆయన అక్కడికి వెళ్ళి ఖాళీ టైంలో ఫలాలు వెతకడం మొదటి పొరపాటు అని మనం అనుకుంటే, ఆహారం ఉండదని తెలిసి వెళ్ళి వెతకడం అది రెండవ పొరపాటుగా ఈరోజు సమాజం మాట్లాడుతుంది. వాస్తవానికి ఆయన తన ఆకలి తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళినవాడు కాడు. ఆ శిష్యులకు తెలియని ఆకలి మరొకటి ఉంది. ఆ ఆకలి ఆత్మల సంపాదన. ఒక్క ఆత్మను రక్షిస్తే ఆయనకి పరలోకంలో కడుపు నిండుతుంది. 100 మంది నీతివంతుల కంటే చెడిపోయిన ఒక్కడి కాపాడటం ఆయనకి ఇష్టం. అందుకే నేను నీతివంతులను పిలవరాలేదు. భూమి మీద యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాపులతోనూ సుంకర్లతోనూ సహవాసం. ఎందుకు ఆ సహవాసం? వారిని మార్చాలి, మారు మనసు పొందాలి. కాలం కాని కాలంలో వారు కాయలు కాసేవారుగా మారాలి, ఫలాలు ఇచ్చేవారుగా మారాలి. అందుకు పట్టి జక్క యొక్క సహవాసం, అందుకు గుత్తెదారుడైన మత్తయి యొక్క సహవాసం, అందుకు పాపపు స్త్రీతో సహవాసం, అందుకు సమర స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం. ఆయన వెళ్ళి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో ఏమి అగమ్య గోచరంగా మారుతున్నప్పుడు ఒక్క పాపినైనా రక్షించాలి అన్నది ఆయన కోరిక. ఒక్క పాపినైనా ఆయన రక్షించాలన్నది కోరిక. అంటే ఆయన వెళ్ళిన అంజూరపు చెట్టు ఆత్మీయ సాదృశ్యంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అక్షరార్థంగా ఆలోచిస్తే అది అంజూరపు చెట్టే గాని, ఆత్మీయార్థంగా దాన్ని ఆలోచిస్తున్నప్పుడు అది అంజూరపు చెట్టు కాదు. మరి ఎవరిని పోల్చి మాట్లాడుతున్నాడంటే భూమి మీద ఉన్న మనుషులను పోల్చి మాట్లాడుతున్నాడు. ఆ అంజూరపు చెట్టు నీవే. అంజూరపు చెట్టు ఒకటి దేవుడు ద్రాక్షావళం ముందు నాటితే దానికి పిండి లేదు, పూత లేదు, కాయలు లేవు. వెళ్ళి చూశాడు, ఆకలి తీర్చలేకపోయింది. తన పరిశుద్ధాత్మ దేవుడి తన ప్రియకుమార్ని రక్తాన్ని నీరుగా కట్టి ఆ ద్రాక్షావనాన్ని పెంచుతున్నాడు ఆయన. అది మంచి కాయలు కాస్తుందని ఎదురు చూస్తూ ఉంటే అది కారు ద్రాక్షలు కాసింది. ఎరువు వేశాడు,
భూభాగాన్నంతా శుభ్రపరిచాడు. దానికి కావాల్సిన టైం అడిగాడు. ప్రభా ఇంకొక సంవత్సరం ఇవ్వా, ఇంకొక 3 సంవత్సరాలు ఇవ్వా, ఇది మరలా దీని చుట్టూ పళ్ళెం కొడతాను, దీనికి ఎరువు వేయిస్తాను, దీనికి కాయలు కాసేటట్టుగా చేస్తాను ప్రభు అని తండ్రి దగ్గర సమయాన్ని అడిగి తెచ్చుకున్నాడు. అయినా అది ఏ కాయలు కాసిందట? 6 ద్రాక్షలు కాసింది. అదెవరు? అది కూడా మనుషుల గురించే. ఇక్కడ అంజూరపు చెట్టు గురించి మాట్లాడినా, అక్కడ ద్రాక్షావనంలో అంజూరపు చెట్టు గురించి మాట్లాడినా, మనుషులకు ఈ చెట్ల ద్వారా ఏదో పాఠాన్ని అందించాలి, ఏదో పాఠాన్ని అందించాలి. అందుకే మనుషులకు పోల్చేవారు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని చెట్లతో పోలిక ఆదాము అవ్వలకు. ఇలా మనం పరిపూర్ణంగా ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, భూమి మీద మనకి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. మరి ఎందుకంటే ఇంత టైం ఇచ్చాడు ఆయన? ఆదాముగా పండు తింటాడని తెలుసు కదా ఆయనకి, తెలుసా తెలియదు? మరి అప్పుడే చెప్పేచ్చుగా, లేకపోతే ఆ చెట్టు వేయకోకుండా ఉండొచ్చు కదా. అసలు ఆ చెట్టు వేయకపోతే ఈ గొడవే ఉండదుగా. ఆ చెట్టు వేసాడు, చెట్టు వేయటం వల్ల ఆ ఆహార పదార్థాన్ని తిన్నాడు. అసలు ఆ చెట్టు వేయకపోతే అసలు ఈ గొడవే ఉండదు అన్న ఆలోచన మంది. ఆ చెట్టు వేయకపోతే ఆ చెట్టు ఎందుకు వేయలేదని అడుగుతామన్న అనుమానం ఆగింది. ప్రభు అన్ని చెట్లు వేసాడు, ఆ చెట్టు ఎందుకు వేయలేదేగా. గొప్ప వాడవారిని నిరూపించుకోవడానికి ఏముండాలన్నమాట? పరీక్ష ఉండాలి. పరీక్ష లేకపోతే మనం గొప్పవాడు ఎలాగవుతాం ప్రియులారా? పొత్తిఫరు భార్య లేకపోతే యోసేపు గొప్పతనం ఏం బయటపడుతుంది? ఫరో లేకపోతే మోషే గారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కడ బయటపడతాయి? యూదుల్లో దుర్మార్గులు, పరిచయులు, శాస్త్రులు, ప్రధానులు లేకపోతే యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ఎక్కడ నెరవేరుతుంది? అందుకే గొప్ప వాడవారిని నిరూపించుకోవాలంటే చెట్టు ఉండాలి. చెట్టు దాని ఆ ఫలాన్ని ఆదాము తినాలి. తినడం గొప్పతనం కాదు, తినకోకుండా మనసుని కట్టడి చేయడమే గొప్పతనం. అందరూ ఫెయిల్ అయ్యాడు, అది వేరే టాపిక్. ఏదేమైనా అంజూరపు పళ్ళ కాలంలో ఆయన దాని దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నాడు. అంజూరపు పళ్ళ దగ్గరికి వెళ్ళి వెతికితే అది ఏం కాయలేదట? కాయలు కాయలేదు. ఈ అంజూరపు చెట్టు ఎవరో కాదు, భూమి మీద మొక్కలుగా నాటిన మనమే, మనుష్యులమే. అంజూరపు చెట్టు దగ్గరికి వెళితే ఆకలి తీరుతుందని ఎలా వెళ్ళాడో, భూమి మీద ఉన్న ప్రతి మనిషి దగ్గరకు వచ్చి నా ఆకలి ఎప్పుడు తీరుతుందా అని ప్రతి మనిషిని తట్టి మాట్లాడుతున్నాడు. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. ఏంటి ఆహారం అంటే, పాపి అయిన ప్రతి మనిషి మారాలి. పాపి అయిన ప్రతి మనిషి మారాలంటే సమయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, శరీరధారిగా ఉన్నాడు కనుక. ఆడి మత్య దగ్గరికి వెళ్ళాడు, పొట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, శరీరధారిగా ఉన్నాడు కనుక. మరి ఇప్పుడు ఆత్మరూపిగానే ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. సమరయ స్త్రీనే కాదు, నిన్ను కూడా పలకరిస్తున్నాడు. నువ్వు ఆయన స్వరాన్ని వినలేకపోతున్నావు. పాపాత్మరాలైన స్త్రీనే కాదు, నిన్ను కూడా ఆయన తట్టి మాట్లాడుతున్నాడు. నీ చెవులు మందగిల్లిపోయాయి. మన హృదయం ఏమైందన్నాడు? క్రొవ్వు పట్టింది. మనల్ని పట్టి మాట్లాడుతున్నాడు ఆయన. అలా మాట్లాడుతున్నప్పుడు ప్రియుని స్వరము వినాలి. ఆ స్వరము విని మనం ఏం చేయాలి? తలుపులు తెరవాలి. మన దగ్గరకు వచ్చాడు. మనము కూడా ఏ ఫలాలు ఫలించాలన్నాడు? ప్రేమ, నీతి, విశ్వాసం, సాత్వికం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆచారగ్రహం అని మంచి ఫలములను మీరు ఏం చేయండి? ఫలించండి అన్నాడు. అంజూరపు చెట్టుకు ఫలించమని చెప్పాడు, నిన్ను కూడా ఫలించమన్నాడు. అంజూరపు చెట్టు దాని టైం వస్తే ఖచ్చితంగా ఏం కాస్తుంది? కాయలు కాస్తుంది. నీ టైం వచ్చిన నువ్వేం కాయట్లేదు? కాయలు కాయట్లేదు. అంజూరపు చెట్టు దగ్గరికి కాని కాలంలో ఎందుకు వెళ్ళాడో తెలుసా ప్రియులారా? కాని కాలంలో ఎందుకు వెళ్ళాడో తెలుసా? కాని కాలంలో కాయలు కాసే చెట్లు కూడా ఉంటాయి. అవి పులస్కోప్ అంటాం. అకాలపు కాయలు, కాని కాలంలో కాసేటి. ఇప్పుడు హైబ్రిడ్స్ వస్తున్నాయి. అది వాటి డిఎన్ఏలు వీటి డిఎన్ఏలు వాటికి అని ఏదేదో మార్పులు చేసి ఎప్పుడు కావాల్సినప్పుడు కావలసిన కాయలు పుట్టిస్తున్నారు. మనకి పుచ్చకాయ అంటే పచ్చదంటే తెలుసు. ఈ మధ్య పుచ్చకాయలు కూడా వస్తున్నాయి.
మొన్నటిదాకా ఆ ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు తింటారేంటిది అమ్మా, అది ఒకటే వచ్చింది తెలుపు రంగు. ఇప్పుడు ఏమొస్తుంది? ఎరుపు కూడా వస్తుంది, ఎల్లుండి పసుపు కూడా వస్తుంది, రావచ్చు. ఎన్ని రకాలుగా ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు, చీపచ్చిమిరపకాయలు ఎంత తెలుసు మనకి. ఇప్పుడు ఎంత లావు ఉంటాయి, క్యాప్సికం అంటారట వాటిని. ఏమో ఈ మాయదారి పేర్లు ఏంటో. ఇలాంటి భయంకరమైన వార్తలు ఎన్నింటామో. అదిగే మనకు మోకాళ్ళ నొప్పులు, అందుకే మనకి కీళ్ళ నొప్పులు, అందుకే మనకి జాయింట్ పెయిన్స్, అందుకే మనకి నడుము నొప్పులు. ఇలాంటి భయంకరమైన వ్యాధులతో సమాజాన్ని దేవుడు అల్లాడిస్తున్నా దేవుడి దగ్గరికి సమాజం రాలేకపోతుంది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టు కాలంలో కూడా కాయలు కాస్తుందేమో ఎదురు చూస్తున్నాడు. అలా ఆ కాని కాలంలో కాయలు ఎందుకు ఎదురు చూస్తున్నాడో తెలుసా ప్రియులారా? ఏదో ఒక టైంలో చెట్టు వేసారు కనుక ఖచ్చితంగా ఏం చేయాలి? కాయలు కాయాలి. అది కాలంలోనైనా సకాలంలోనైనా కాయలు కాయడం దాని యొక్క బాధ్యత. కాయలు కాయడం దేని యొక్క బాధ్యత? చెట్టు బాధ్యత, చెట్టు యొక్క బాధ్యత. చెట్టు వేసాడు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏమే వస్తుంది? ఫలాన్ని ఇస్తుంది. అది మొక్కగా వెళ్ళినప్పుడు ఫలం దొరకదు, మధ్యలో వెళ్ళినప్పుడు ఫలం దొరకదు. అది పరిపూర్ణ పక్వ దశకు వచ్చిన తర్వాత దాని దగ్గరికి వెళితే చెట్టు నిండా పూత, చెట్టు నిండా కాయలు, చెట్టు నిండా పళ్ళు కనబడతాయి. ఏ చెట్టు అయినా సరే, ఏ చెట్టు అయినా సరే దాని దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచించండి. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడట? అంజూరపు చెట్టు మార్గము గుండా వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు దగ్గర ఆగినట్టుగా ప్రతిరోజు నీ ఇంటికి, నీ గృహానికి, నీ హృదయం దగ్గరికి తలుపునద్ద ఉండి కాయలు కాసేవాలేదని నాకోడి వేస్తున్నాడట్టు కొడుతున్నాడట. కాయలు కాసిందా లేదా, కాయలు కాసిందా లేదా, అమ్మ పలానా పేరు పెట్టి, అమ్మ నువ్వు కాయలు కాస్తున్నావా, అమ్మ నువ్వు ట్రూత్ఫుల్ ఫలాలు ఉన్నాయా నీ దగ్గర, ఆత్మీయ ఫలాలు ఉన్నాయా నీ దగ్గర, ఆత్మ ఫలాలతో నువ్వు నింపబడుతున్నావని ఆమెను అనునిత్యము ఏం చేస్తున్నాడు అనమాట? పరిశోధిస్తున్నాడు. మార్గము గుండా వెళుతున్నప్పుడు ఆ మార్గంలో అంజూరపు చెట్టు దగ్గర కాయలు లేవు. అలాగే ప్రతి గృహం దగ్గరికి ఆయన వచ్చి తడుతున్నప్పుడు నీలో ఆ కాయలు, ఆత్మీయ ఫలాలు ఉన్నవా లేవని ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే బలి అర్పణ కాదు, మాట వింటే నువ్వు కాయలు కాస్తావు. బలి అర్పణ ఆయనకి ఇష్టం లేదు, మాట వినడమే శ్రేష్టము, మాట వినడమే శ్రేష్టము. అందుకే అంజూరపు చెట్టు వల్లే నీ దగ్గరకు వస్తున్నాడు. బాల్య దశలో వచ్చాడు. అసలు బాల్య దశ నుండి వాళ్ళు ఏం చేయాలి? ఆయన కొరకు బ్రతకడం ఆరంభం కావాలి. జబ్బల దశలోకి వచ్చేసరికి ఆయన కాడెత్తుకుని ఆయన భారాన్ని మోసేవారుగా ఉండాలి. అంటే అప్పటికి మనం ఏం కాసేయాలి? కాయలు కాసేయాలి. ఎవరు దశకొచ్చేసరికి కాయలు కాసే వారంగా ఉండాలి. మరి ఎవరుడా దేని చేత నీ అర్థం శుద్ధి చేసుకుంటామా అంటే మనకు ముందు స్ప్రే అన్నాడు. వాక్యమే. ఆ వాక్యము ద్వారా నీ నడత, ఆ వాక్యము ద్వారా నీ ఆలోచన, ఆ వాక్యం ద్వారా నీ మాట తీరు సమస్తము సరి చేసుకోవాలి. నడి వయసుకు వచ్చేసరికి, ఎవరి దశకు వచ్చేసరికి ఆయన కాడిని ఎత్తుకుని నా కాడిని మీరు మోయండి అన్నాడు. మీరు ఎంతమంది మోస్తున్నారు చెప్పండి ప్రియులారా? మోస్తే కాయలు కాసినట్టే. దేవుడు ఆకలి తీర్చిన వాడే. మోస్తే దేవుడి ఆకలిని తీర్చేవాడు నీవే. మోయగలిగితే దేవుడి ఆకలి తీర్చేవాడు నీవే. యవనదశలో బాల్యదశలో నీ దగ్గరకు వచ్చాడు. బాల్యదశలో ఆయనకు నీ దగ్గర పిండి గాని పూత గాని ఆయనకు కనబడలేదు. యవనదశలో నీ దగ్గరకు వచ్చాడు. బాల్యదశలో నేర్చుకుని యవనంలో అడుగు పెట్టి ఆయన కాడెత్తుకోవాల్సిన టైంలో యవనదశలో మనకి ఎన్నో పనులు ఖాళీ లేదు. చూశాడు. ఇక ఈ చెట్టు వల్ల ఈ భూమి వ్యర్థము కాకూడదు. ఈ చెట్టు వల్ల ఈ భూమి ఏమవకూడదు, ఈ నేల వ్యర్థం కాకూడదు. అందుకే గొడ్డలి చెట్టు వేరుగా పెట్టాడు. సమూలంగా వేళ్లతో సహా తీసేయండి అన్నాడు. దాన్ని వేళ్లతో సహా తీసేయండి. అని కాలంలో వెళ్ళి ఆయన బ్రతకడంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియులారా? ఈ కాలంలో కాబట్టి మళ్ళీ సంవత్సరంలో అయినా కాస్తుంది, మళ్ళీ సంవత్సరంలో కాదు మరొక సంవత్సరంలో అయినా కాస్తుంది, మరొక సంవత్సరం కాదు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత అయినా కాయలు కాస్తాది అని ఎదురు చూస్తున్నట్టుగానే ఈ విషయంలో కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు. అందుకే మనకి ఇంకా చావు రావట్లేదు. అందుకే మనకి ఇంకా మరణం పలకరించడం లేదు. అందుకే మనం ఇంకా సజీవులంగా ఉన్నాం. అందుకే మనం ఇంకా ఆరోగ్యవంతులంగా ఉన్నాం. అందుకే మనం ఇంకా దేవుడి ఆలయంలో కూర్చోగలుగుతున్నాం. కారణం ఏంటో తెలిసే ప్రియులారా? నీకు కూడా మారు మనసు పొందటానికి ఒక్క అవకాశం ఉంది.
ఏ పొందడానికి? మారు మనసు పొందడానికి ఇంకొక అవకాశం ఉంది. ఆ మారు మనసు పొందడానికి నీకు అవకాశాన్ని ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. యెజబెల్ ఉంది. యెజబెల్ విషయం గురించి రాయించిన మంచి మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు 229వ పేజీ నెంబర్ 229, 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టినది కాదు. అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఆడి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు వెతికాడో తెలుసా ప్రియులారా? ఈ కాలంలో కాకపోతే మే నెలలో కాస్తుంది, మే నెలలో కాకపోతే డిసెంబర్ లో కాస్తుంది, డిసెంబర్ లో కాకపోతే జనవరిలోనైనా కాస్తది. అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? మారు మనసు పొందడానికి అంజూరపు చెట్టుకు అవకాశం ఇచ్చినట్టుగానే బాల్య దశలో కాయకపోతే యవనంలో కాయకపోతే మధ్య వయసులో కాయకపోతే వృద్ధాప్యంలోనైనా కాస్తామే. మరి నీకు కూడా మారు మనసు పొందడానికి ఆయన ఏమిచ్చాడు? టైం ఇచ్చాడు. అందుకే ఒక దశాబ్దా తెగ తాగుతూ ఉంటారు. తాగుడు. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ప్రియులారా. ఆయన ఇక మారరా తాగుడు ఆపే అని. మారరా అని మనం దేవుడు మనకు అవకాశం ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ప్రియులారా? ఆ 4 రోజులు మారడానికి, కాయలు కాయడానికి ప్రయత్నిస్తాం, మారు మనసు పొందడానికి ప్రయత్నిస్తాం. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చి తిరిగి కానీ అది మారు మనసు పొందగలదు. ఎవరిది? యెజబెలిది. కఠిన హృదయాలు ఇశ్రాయేలీల జనాంగాన్ని, ఇశ్రాయేలీలో ఉన్న ప్రవక్తలందరినీ కత్తి వాతము చేత నరికి చంపేస్తుంది. ఏలియా లాంటి రోషం కలిగిన వాడే గజ బడికిపోయాడు దాని నిర్ణయానికి. అలాంటి క్రూరాలు ఆహాబు రాజులు ద్రాక్ష తోట గొడవ కొరకు అంటే ఇశ్రాయేళ్ల ప్రవక్తలందరినీ చంపేస్తూ ఆహాబు రాజును ఆరణ్యవాణ్ణి చేసి ఇది రాజ్య పరిపాలన చేస్తూ దీని నిర్ణయాలతో దేశాన్ని అతలాకుతలం చేసిన ఒక గొప్ప దుర్మార్గురాలు. దేవుడు ఏమంటే దాన్ని చంపేయచ్చుగా? ప్రవక్తలందరినీ చంపుతుంటే దేవుడు కళ్ళు మూసుకున్నాడా అని ఒకవేళ మీకు డౌట్ వస్తే మారు మనసు పొందడానికి దానికి ఏమిచ్చాడు? టైం ఇస్తాడు. ఎవరికైనా టైం ఇస్తాడు. చూస్తాడు. మాటలు కోటలు దాటుతుంటే నాలుగులు ఆపేస్తాడు. మా నాని చేతలు కోటలు దాటుతుంటే చేతులు కడతాడు. కాళ్ళు కోటలు దాటుతుంటే కాళ్ళు కనుక్కొడతాడు. అది నైజం. సమయాన్ని ఇస్తాడు. మారు మనసు పొందడానికి సమయాన్ని ఇస్తాడు. తాగడానికి సమయాన్ని ఇస్తాడు. తాగి మధ్యలో బ్రేక్ ఇస్తాడు. బ్రేక్ ఇచ్చిన తర్వాత మరలా తాగుడికి అలవాటు పడిపోయాడు అనుకోండి. ఈసారి ఏం చేస్తాడు? ఒక్కొక్క కావేమో తిరుగుకుంటూ ఏదైతే నువ్వు తాగుతున్నావో దాని ద్వారా లోపల ఉంటున్న సమస్త అవయవాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. అందుకే నేను దాన్ని మారు మనసు పొందడానికి దానికి నేను అవకాశం ఇచ్చి తిరిగాను. అది మారు మనసు పొందనలేదు. దాన్ని నేను మంచం పట్టేస్తాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఏం పట్టిస్తాడా? మంచం పట్టిస్తాను అన్నాడు. మారు మనసు పొందడానికి టైం అండి. టైం మనకి అవకాశం ఉంది. మారు మనసు పొందడానికి అవకాశం వచ్చేప్పుడు మారిన వారే మనమంతా మారి మరలా మునపటి స్థితికి మరలా వెళ్ళిపోయామా? మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఎలా ఉంటుందట? మరీ ఘోరంగా ఉంటుంది. ఇక్కడ నిశ్చలంగా ఉంది. అక్కడికి వెళ్తే చిన్న పాస్టర్ ఊరుకోడు, తాగొద్దు అంటాడు, ప్యాకెట్ ఆడొద్దు అంటాడు, సిగరెట్ కాల్చొద్దు అంటాడు, రోడ్లంతా తిరగొద్దు అంటాడు. వీడు గొడవలేదు. మనకి ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది అనుకుంటున్నావేమో. అమాయకురాలా, నీకు నిర్ణయం దేవుడి జనాలు లెక్కింపు దగ్గర పడిపోయింది. మారు మనసు పొందడానికి టైం ఇచ్చాడు. ఎప్పటి వరకు తెలుసా? భూమి మీద నీకు ఆయుష్ ఉన్నంత వరకు టైం ఇస్తాడు. మారాలి కానీ ఈ సమయంలో కాకపోయినా రేపైనా మారుతాడేమో ఎదురు చూస్తాడు. రేపు కాకపోతే ఎల్లుండైనా మారుతాడేమో, ఎల్లుండి కాకపోతే మళ్ళా తర్వాత అయినా మారుతాడేమో. మొదటి నేరంగా ఈ నేరాన్ని ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. రెండవ నేరాన్ని చూస్తాడు. రెండవ నేరం తెలుసు తెలియక ఆవేశంలో చేశాడు, కొట్టేస్తాడు. మూడవసారి కూడా చేస్తే ఇక మీద నా నేరానికి క్షమాపణ లేదు.
ఒక్కసారి తిట్టాడు అనుకోండి, ఫోన్లో తెలియక తిట్టాడు అనుకోండి, రెండవసారి తిట్టాడు అనుకోండి అలవాటు అయింది, మూడవసారి తిట్టాడు అనుకోండి ఇక అదే పరిగణలోకి తీసుకునేవాడు ప్రయత్నాలు ప్రారంభించాడు. కనుక వారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా పిల్లరా? ఏదో ఒక టైంలో కాయలు కాయకపోతాయి. నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడో తెలుసా? ప్రతిరోజు ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు మారు మనసు పొందుతావండి. అయినా ఆయనకి ఏం కలగట్లేదట, మారు మనసు కలిగే వారు భూమి మీద లేరట. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం, నీతివంతుడు లేడు ఒక్కడును లేడు, ఈ భూమి అర్థమై పోవాలి, నరికే చెప్తున్నారట. యేసుక్రీస్తు సమయాన్ని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు దయాదాక్షిణ్యాల వల్లే మనం బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు కృపా కనికరాల వల్లే మనం ఇంకా జీవము ఉనికి కలిగి ఉన్నాం. మనకి ప్రాణాలతో ఉన్నంత వరకే మారు మనసు పొందడానికి అవకాశం. ప్రాణాలు వదిలేమా అవకాశాలు చేజారిపోతాయి. అందుకే సమయం ఉండగానే మీ ఇల్లు ఏం చేయండి, చక్కబెట్టండి. దీపం ఉండగానే ప్రభువుని వేడుకోండి. దీపం ఉండగానే ఆయన వేడుకోవాలి. సమయం ఉండగానే మన ఇల్లును చక్కబెట్టాలి. ప్రభు యొక్క ఆత్మ ఆయన వస్తాడన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగవాడే వస్తాడు, మెరుపు వాడే వస్తాడు. ఏ సమయాన్ని ఆయన తన కడపూర శబ్దాన్ని మోగిస్తాడో తెలీదు. ఆ సమయానికి మనందరం ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలంటే మారు మనసు ప్రతి ఒక్కరి జీవితాల్లోకి రావాలి. మారు మనసు లేని జీవితాలు ఎంతకాలం ప్రభుని నమ్ముకున్నా కనుక మారు మనసు కలిగి వ్యర్థంగా బ్రతికిన వ్యర్థురాలువే. మారు మనసు లేకోకుండా బ్రతికిన నీవు వ్యర్థురాలువే. దేవుడు టైం ఇస్తాడు మారు మనసు పొందడానికి. ఇచ్చిన టైంలో మారాలి. మారకపోతే మరొక అవకాశం ఇస్తాడు. ఆ టైంలో అయినా మారాలి. ఆ టైంలో కూడా మారకపోతే చావు వరకు చూస్తాడు. ఆ టైంలో కూడా మారకపోతే ఆయన ఏం చేస్తాడు? ప్రియులు, అందుకే నాలో పడి ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడట? తీసి పారవేసి ఆయన ఆల్రెడీ అగ్నితో ఆ చెత్తను ఏం చేస్తాడట? తగలబెడతాడు. అలాంటి నిశాంతి దండలు మన కొరకు ఎదురు చూస్తుంది. మారండి, మారు మనసు పొందండి. మారు మనసు తగిన ఫలాలను ఫలించే వారికి ఉండాలని ప్రభు పేరట హెచ్చరికగా ఈ మాటలు తెలియజేస్తుంది. కొద్ది మాటలు ఆశీర్వదించి జీవించును గాక. అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షావన మందు, అంజూరపు అందరు మొక్కలతో పూతాలేదే చిందే లేదే ఆకులతో ఆకులతో యజమానే దేవుడు ఊరేళ్ళు బ్రతికిన, యజమానే దేవుడు ఊరేళ్ళు బ్రతికిన కనపడలేదు కనపడలేదు. ఈ భూమిపై ఈ భూమి పేరిన కరిగించలేదు, ఆ చెట్టులు కరిగించలేదు. ఆ కవిత కావన అందమైన ప్రేమతో
ఆయన రక్తములో అభినందన నడిచి ఆయన రసము అభినందన నడిచి యేసునంటే আশাগণতো শরমাজি সাজে ওখানে কই খুলে নাকি সসায় কই জিন্দানি దేవుడికి మహిమ కలుగును గాక. ఆశీర్వచన స్తోత్రములకు కారణములు కను తండ్రి. నీ బిడ్డల్ని మాటలు విన్నారు, విన్న మాటలు వ్యర్థముగా విడిచిపెట్టక మీకు తెలియని ఆహారం అయా శిష్యులకు తెలియని ఆహారం మీ దగ్గర ఉంది. పాపి మారు మనసు పొందాలని, మారు మనసు పొందడానికి అంజూరపు చెట్టుకి అవకాశం ఇచ్చినట్టు అయా మీ బిడ్డలకు మీరు అవకాశాన్ని ఇస్తున్నారు. సమయం సంకుచితమైన నీ బిడ్డల మీద మేమందరము ఎరిగి ఇవ్వబడిన ఆయుష్కాలంలో ఇచ్చిన పనిని తుదముట్టించి ప్రభావితమైన పనిని కడముట్టించామయ్యా అని మీరు వచ్చే కాలానికి ఫలభరితమైన సాధనములుగా మారడానికి సహాయం వచ్చేది. సంఘానంత సిద్ధపాటు కలిగించండి ప్రభావితమైన. మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ గొప్పది, మీరు మా పట్ల చూపిస్తున్న ఆదరణ గొప్పది. అయ్యా ప్రేమను ఎరగక మేము గుడ్డివారిగా, ఆలోచించలేని వారిగా, మందమతులుగా మారిపోయా మేము. అయ్యా ఇదిగోనండి బిడ్డలను మార్చండి, మనోనేత్రాలు కలిగించండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి సిద్ధపాటు కలిగించండి. మీరు ఇచ్చిన సహాయాన్ని సద్వినియోగపరుచుకోవాలి ప్రభు. మేము మారు మనసు కలిగి తగిన ఫలాలు ఫలించాలి. మీరు వచ్చే కాలానికి ఫలభరితముగా మేము మారాలి. అటు రీతిగా నీ బిడ్డలు తీర్చిదిద్దండి. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప దయరూపివైనావు, నా శాపము పాప కలిగి వేలాడితివి. నా పాపము దేవుడవు నీవే
ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా హల్లెలూయా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వేదనలు భరించి నన్నాడుకున్నావు. నా శ్రమలు నా ఆశ్రయమైనావు, నా వేదనలు భరించి నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎవరు ఎక్కడ బలహీనతలు ఉన్నా వారు కూడా వస్తారు. వారి బలహీనతలు నడుమ ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించే వారు ఉందా ప్రియులారా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కలతండి. దేవా, మీరు చూపించిన ఆదరణ గొప్పది, మీరు చూపించిన కరికరము గొప్పది, మీరు చూపిస్తున్న దయాదాక్షిణ్యాలు గొప్పవి. అయ్యా, ఇదిగో ఏమిచ్చినా మీరు నాడు మేము తీర్చలేమయ్యా. సజీవ యాగముగా మా శరీరాలను మీకు సమర్పించడము తప్ప ఇదిగో మా యొక్క ఏమున్నది ప్రభువా? వెండి బంగారములు మా యొక్క లేవు కానీ యేసు నామములో దిక్కున లేచి నడవనున్నావు. వ్యాధిగ్రస్తులైన పిల్లల నిమిత్తం ప్రార్థిస్తున్నాను. వారి కుడి హస్తాలు ఇదిగోనైనా వారి వ్యాధి కలిగిన ప్రాంతాల మీద వారు ఆడిస్తుండగా అయ్యా, వారి హస్తాల్లో మీ హస్తాన్ని ఉంచండి. వారి గాయపడిన మీ గాయపడిన హస్తాన్ని మీ బిడ్డలో ఉంచమని అడుగుతున్నాను. మీ మహిమ ద్వారా అవయవాళ్ళు తాకండి. మీ మహిమ ద్వారా పరిపూర్ణమైన విడుదల కలిగించండి. మీ శక్తి ద్వారా బిడ్డలకు ప్రభుత్వ విడుదల 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 కలిగించమని అడుగుతున్నాను. ప్రతి విధమైన వ్యాధి నుండి విడుదల, ప్రతి విధమైన సాధన నుండి విడుదల, ప్రతి విధమైన భార భరితమైన కుటుంబ పరిస్థితుల నుండి విడుదల. దేవానికి అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నీ మహిమతో ఆవరించండి, నీ కరుణతో ఆవరించండి, నీ ప్రకాశమానమైన తేజస్సుతో ఆవరించండి. నీ బిడ్డల్లో ఉన్న సమస్త కల్మషాన్ని తీసివేయకు ప్రభు. అనారోగ్యాలను ముట్టండి ప్రభు. డాక్టర్ కంటే నీ పరమ విద్య గొప్పదయ్యా. నీ పరమ విద్యాన్ని నీ బిడ్డలకు అందించండి ప్రభువా. నీ నామములో స్వస్థత, నీ మాటలో స్వస్థత, నీ శక్తి కలిగిన మాటలు నీ బిడ్డలు తాకగానే అయ్యా, నా హృదయంలో ఉన్న ప్రతి బలహీనత దూరం కావాలి. 18 సంవత్సరాలు 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ నేను ముట్టుకోలేక జనసమూహం ఎదురుపడితే ఏమంటారో అని అయ్యా, జనసమూహం మనకు భయపడి, శిష్యులు మనకు భయపడి నీ వస్త్రాన్ని తాగింది. తాకినంత స్వస్థత నసిగిన దేవుడు లేవు అయ్యా. నీ బిడ్డలకు స్వస్థత ప్రతి విధమైన భాగాన్ని నీ బిడ్డల మీద నుండి తీసివేయాలి. అది ఏ విధమైన భాగమైనా, ఏ విధమైన శ్రమైనా, ఏ విధమైన బాధలైనా నీ మహిమ కొరకే ఇవి కావాలి. మీరు మహిమ చెందాలి.
నీ బిడ్డల బలహీనతలు దూరం కావాలి, నీకు ఘనత రావాలి ప్రభువా. ఆశ్చర్యమైన కార్యాలు చేయండి, అద్భుతాలు చేసే దేవుడవు, మహిమ కలిగిన దేవుడు. నీ మహిమను నీ బిడ్డల మీద వచ్చమని అడుగుచున్నాను ప్రభువా. ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థన చేస్తుండగా అవి ఆకాశమందు నీవే మాకు సహాయకుడవు. అయ్యా నీ సహాయాన్ని పంపించమని అడుగుతున్నాను. ఈ సహాయం లేకపోతే మేమేమి సాధించలేము. ఈ సహాయం లేకపోతే మేమేమి ప్రభావ ప్రయోజనకరంగా మా జీవితాలు మార్చుకోలేము. ఏదైనా నీ కృపే. బ్రతికి ఉన్నామంటే నీ కృప, బ్రతికి తెలుస్తున్నామంటే నీ దయ. అయా నీ దయా దాక్షిణ్యాల వల్ల బ్రతుకుతున్నవారు, నీవే ఆధారమని నీ మీద ఆధారపడిన వారు, నీవే దిక్కని నిన్ను ఆశ్రయించిన వారు. అయా నీ బిడ్డలు ఏదో విడిచిపెట్టద్దు ప్రభువా. ఇదో నీవు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను ఎన్నడూ మరవనన్నావు. అయా నీ బిడ్డలు మర్చిపోకండి. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు, వారి వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నారు, వారి కూలీల కొరకు ప్రార్థిస్తున్నారు. వారితో శక్తి కలిగిన నామములో ప్రభువా నీ మాటలు వారిని తాకాలి. భారభరితమైన హృదయాలు తేలిక పడి నీ సన్నిధానంలో నుండి వెళ్ళాలి. అయా డాక్టర్ ద్వారా చక్కటి వర్తమానాలను అందించండి, పరిపూర్ణమైన హృదయాల బిడ్డలకు అందించండి. విలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నారు, మీరు తాకమని అడుగుతున్నారు. మీ బిడ్డను ముట్టండి, లోపల అంతర్గత అవయవాలు శుద్ధీకరించండి. ప్రభా నీకు సమస్తము తెలిసిన వారు, సమస్తము మీ పాదాల చేత పెడుతున్నారు. ప్రభా ఇదిగోనైనా నీవే సమర్థుడమైన దేవుడు. జగతి గల ఊపిలో నుండి, దొంగ ఊపిలో నుండి, లోకవంతమైన ఊపిలో నుండి పైకి లేవనెత్తగలిగిన సమర్థుడు మీరు. ప్రభా నీ బిడ్డలు స్వస్థపరచండి. అయ్యా ఇదిగోనైనా ఈ వెలుగు ఆ మహిమ ఈ బిడ్డ మీద వచ్చి అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా పాల్గొని పెద్దాను గారి విషయం ప్రార్థిస్తున్నాడు, ఆదరించండి, కనికరించండి. నీ బిడ్డ కూడా పరిపూర్ణమైన విడుదల కలిగించండి. ఇంకా ప్రార్థించమని అడిగిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. అయ్యా సత్యవతి గారి కుమారుడిని ఈ చేతులకు అప్పగిస్తున్నా. ఇంకా పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. ఇదిగోనండి పరమ వైద్యాన్ని కుమారుడికి అనుగ్రహించి ఇదిగోనైనా ఆ తల్లికి కలిగిన రోధాన్ని తీసివేయండి, ఆ తండ్రికి కలిగిన రోధము తీసివేయండి. ఆ కుటుంబానికి విడుదల కలిగించమని అడుగుతున్నాను. గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవ, ఈ బిడ్డను కూడా మీ హస్తములతో తాకండి. ప్రమాదమైన మరలా చక్కటి వైద్యం బిడ్డకు అందడానికి సహాయాన్ని చూపండి. అయ్యా బాలజన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రమాదాల బారి నుండి నీ బిడ్డను కాపాడారు. ఇదిగోనైనా నువ్వు ఎత్తుకొని ముద్దాడు వారు నీవే. అయ్యా నీ బిడ్డను ఎత్తుకొని ముద్దాడమని అడుగుతున్నాను. ప్రభా ఇదిగోనైనా పాల్గొని గుణమంచిన ప్రాంతంలో వస్తున్నాడు ఈ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ వెండిపోస్తులు ముట్టండి, ఆ నాణాలు ముట్టండి. ఇచ్చిన భార్య బలహీనరాలు, భార్యను కూడా తాకమని అడుగుతున్నాను. ఆ కుటుంబం శోధనతో నలుగుతుందయ్యా. శోధింపబడిన మీదట సువర్ణముగా మారుతారన్నా. అయా సాధనలు తొలగించండి, ఇరుకులు తొలగించండి, ఇబ్బందులు తొలగించండి, సువర్ణముగా వారి జీవితాలను మార్చండి. ఆ కుటుంబాల ద్వారా అక్కడ నీ నామానికి మహిమ రావాలి. అటు రీతిగా నీ బిడ్డలు ఎత్తుపట్టుకోండియా. మహిమ కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడవు, ఇక అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఈ దగ్గర మాట పెట్టుకుంటుండగా ప్రార్థన ఆలోచించండి. మాట్లాడే ప్రార్థనలు వస్తున్నాడు ఈ బిడ్డలు. అయ్యా ఆ బిడ్డలను ఆదరించండి. అయ్యా నీ కుమార్తె విషయంలో కనికరమ కలిగిన చూపు, దయ కలిగిన చూపు, ఎస్తేర్ను చూడగానే ఆశ్వర్యస్తు దయ కలిగినదిగా కనబడినట్టుగా అయ్యా ఇదిగో నీ బిడ్డ దయ కలిగినదిగా నా భర్తకు కనబడేటట్టుగా మార్చండి. స్థితులను మార్చగలవు, పరిస్థితులను మార్చగలవు, ఏమైనా చేయగలిగిన దేవుడు. అయ్యా ఇదిగో నీకు సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. బిడ్డలు మార్చండి అయ్యా. అలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు శోధనతో నలిగిపోతున్నాయి ప్రభు. రాణి గారికి ఇచ్చిన భర్త ఇచ్చిన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ బిడ్డ కుటుంబంలో కలతలు తీసివేయండి. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కటి వర్తమానాన్ని బిడ్డకు అందించండి. ఇదిగోనైనా సఖ్యత, సమాధానాన్ని, ఈ సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. భారభరితమైన జీవితాలు తేలిక చేయగలిగిన దేవుడు. ఇదిగోనైనా మూర్ఖుల ఎడల వికటము చూపించే దేవుడు, దయగలిగిన వారి ఎడల దయ చూపించే దేవుడు. అయ్యా నీ బిడ్డల ఎడల దయ చూపించమని అడుగుతున్నాను. ఆ కుటుంబంలో కలతలు తీసివేయండి, కల్మషాలు తీసివేయండి.
భర్తకు వచ్చి మారు మనసు కలిగిన జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించి, శరీర బలహీనతను దూరపరిచి మంచి స్వస్థత బిడ్డకు అనుగ్రహించి, ఆ దేవుడు గొప్పవాడు, సన్నిధానంలో నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థనకు విడుదల కలిగించాడని నీ కుమార్తె గొప్ప సాక్షిగా నిలబడాలి. అటు రీతిగా ఆ బిడ్డలు మార్చండి. ఇంకా ఎందరో బలహీనులు ఉన్నారు ప్రభా, ప్రతి బలహీనుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. మనకు తెలియక ఎందరో రోగగ్రస్తులుగా ఉన్నారు ప్రభా, బిడ్డలు మార్చే జనం చేతులకు అప్పగిస్తున్నాను. నీ కుమారుడికి నరాలకు జీవానికి పోయి ఎముకలకు సత్తువను అనుగ్రహించండి. నీ జీవజల దారులు నీ బిడ్డలు ప్రవహింపచేయండి అయ్యా. బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. కూడా ఆయన గర్భఫలాలు లేక ఇచ్చే బహుమానాల కొరకు ఎదురు చూస్తున్నారు నీ బిడ్డలు. నీ కనుచూపు వారి మీద వచ్చండి ప్రభువా, నీ దయ వారికి వారి మీద వచ్చండి అయ్యా. వారి గర్భాల్లో ఉన్న దోషాన్ని తీసివేయండి ప్రభువా, వారి గర్భంలో సమస్త కల్మషాన్ని తీసివేయండి అయ్యా. మీరు ఆజ్ఞ ఇస్తేనే మా బ్రతుకులు మారుతాయి ప్రభువా. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం, ఆ బహుమానం కొరకు నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఇదో నీ బిడ్డలకు కలిగిన నిందను తీసివేయగలిగిన సమర్థుడమైన దేవుడు, ఆ బిడ్డలకు ఆ నిందను తీసివేయండి. వారి భారభరితమైన జీవితాలు ప్రభువా తేలికగా మార్చండి. నిందకు ప్రతిగా భూదండను వారికి సిద్ధపడి చేయి. ఎక్కడ అవమానింపబడుతున్నారో అక్కడ రెట్టింపు ఘనతను బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. దేవాయుధున్న గర్భఫలాలు లేని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ పునరుద్ధార మూలికలు వారి గర్భఫలాలు పండించండి అయ్యా. ఇదిగోనైనా వైవాహిక జీవితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. నా దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే అని, నా దేవుడు సిద్ధపాటు చేసిన రోజునే నాకు వివాహం అని అయ్యా. నీ బిడ్డలు నీ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. చక్కటి సాటైన సహాయాలను సిద్ధపాటు చేయండి. ఈ బిడ్డల ఎడల నువ్వు చేసే కార్యాలు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. అట్టి కార్యాలు నీ బిడ్డల ఎడల చేయండి. యవనులు ఉన్నారు, బాలులు ఉన్నారు, బాలికలు, యవనస్తులను బిడ్డలు, క్రమాయిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, తగిన జ్ఞానాన్ని ఇవ్వండి. తల్లిదండ్రులకు ప్రేమ ప్రఖ్యాతలు వచ్చే బిడ్డలుగా మార్చండి. వారి ప్రయాణాల్లో మీ సహాయం ఉంచండి. వారి చదువులో చక్కటి జ్ఞానాన్ని సముపార్జన చేయండి. చదువులు పూర్తయి అయ్యా మీరు ఇచ్చే ఆదరణ కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారయ్యా. ఆ బిడ్డలు కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నారు ప్రభు. ఆ బిడ్డలకు కూడా చక్కటి మార్గాన్ని సరళం చేయండి దేవా. ఈ కుమార్తె శిరోమణి గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నారయ్యా. ఆ బిడ్డను ముట్టండి, మీరు తాకండి. మీ అగ్ని చేత ఆవరించమని అడుగుతున్నాను. మీ అగ్ని చేత బిడ్డను మండించండి. నీ పరిశుద్ధాత్మ బలమైన అగ్ని బిడ్డ మీదకు చెప్పండి ప్రభువా. లోపల అంతర్గత అవయవాన్ని శుద్ధీకరించండి. అందులో పిల్లవార్పులు తీసుకురమ్మని అడుగుతున్నాను. ఇంకా ఈ అగ్ని వలయమ చేత ప్రభువా ఇదిగో నా సిరిచి నుంచి చివరి పాతాళం వరకు కార్చమని అడుగుతున్నాను. నీకే మహిమ తెచ్చుకోండి, మీరే ఘనత తెచ్చుకోండి అయ్యా. వృద్ధులు ఉన్నారు ప్రభువా, వృద్ధులు శ్రమనక కష్టమనక ప్రభా నీ ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి వృద్ధాప్య దశలో ప్రభా చక్కటి ఆరోగ్యాలను ఇవ్వండి, చక్కటి నెమ్మది, చక్కటి మనశ్శాంతిని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ముదుగు వచ్చే వారికి నీ బిడ్డలు ఎత్తుకొని ముద్దారం అని అడుగుతున్నాను. దినసరి కూలీలు చేసుకునే వారు ఉన్నారు, వారికి చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి. వారి పని వారు చేసుకోవడానికి బలాతిశయాలు బిడ్డలకు ఇవ్వండి. తింటున్న ఆహార పదార్థాలు శక్తిని ఇవ్వమని అడుగుతున్నాను. మహిమ కలిగిన దేవుడు వారి వాహనాల మీద ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆశీర్వదించి కాపాడండి. మళ్ళా తిరిగి ఇంటికి చేరుతున్నప్పుడు వాహనాల మీద నీ కమంద హస్తాలతో అన్న బిడ్డలు భద్రపరచండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, ఆశీర్వదించండి అయ్యా. వారి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందడానికి సహాయాన్ని చూపండి అయ్యా. ఇదివరైనా వ్యాపారాలు చేసుకునే బిడ్డలు ఉన్నారు, వాడి పంటలు పశువులు మందలు వేపుకునే బిడ్డలు ఉన్నారు. బిడ్డల కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించండి, వారి వ్యాపారాలను ఆశీర్వదించండి, వారి వృద్ధులను ఆశీర్వదించండి, వారి పాడి పంటలను ఆశీర్వదించండి. బిడ్డలందరినీ ప్రభా ఈ నామ మహిమార్థమై వాడుకోమని అడుగుతున్నా. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న బిడ్డలు, కల్ప దేశాల్లో ఉన్న బిడ్డలు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు. అక్కడ ఐదుగురు బిడ్డలకు చక్కటి ఆదరణ కలిగించండి. బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి ఇదిగో నూతన ఓనైనా జతపరచబడిన పూర్ణిమాకి ఇచ్చిన భార్య రాజేష్ విజేతలకు అప్పగిస్తున్నాను.
వారి వైవాహిక జీవితాన్ని ప్రభా ఇదిగో మీరు ఆశీర్వదించండి, ఫలభరితముగా మార్చండి అయ్యా. ఇదివరనే ఎవరి కొరకైనా నేను ప్రార్థించడం మరిచి ఉంటే ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన మీ చేతులుగా అప్పగిస్తారు. ఆదరించి కనికరించి కృప చూపించి మీ దయాదాక్షిణ్యాలు మీ బిడ్డల మీద వచ్చాడు. రష్యా ప్రాంతంలో నీ కుమారుడు అనిల్ మీ చేతులుగా అప్పగిస్తున్నారు. ప్రభా బిడ్డకు సహాయకుడు నీవే, పాక్షకుడు నీవే. ఆరోగ్య విషయంలోను ఆహార విషయంలోను అయా యాదవ మీ కృపాని కుమారుడు మీద వచ్చేయండి ప్రభా. ఓపిక కలిగి సహనం కలిగి ఉండడానికి సహాయం వచ్చేయండి అయ్యా. ఇదిగోనైనా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. పాల్గొని ప్రాంతం నుండి ప్రభా దేవి గారు పని కొరకు ఎదురు వస్తుంది నీ బిడ్డ సరోజిని గారు కల్పదేశాన్ని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసగా అప్పగిస్తున్నాను. శిరీష గారు నీ బిడ్డ నీ వర్తమానాలు విని ఎంతో ఆనందపడుతుంది ప్రభు. ఇదిగోనైనా నీ బిడ్డ గురించి ప్రార్థించమని అడిగింది. బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాను. నాకు సులోచన గారు ప్రభా నీ బిడ్డలందరూ ఆదరించండి, కనికరించండి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అన్నావు కనుక అయ్యా నీకు సమస్తము సాధ్యమే నమ్మి ఈ ప్రార్థన మనవులని నీ దగ్గర పెట్టినప్పుడు ప్రతి ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించమని కోరుకున్న బిడ్డలను ఏకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని రక్షించి కాపాడి ఇంకా నీ వచ్చేని అభివృద్ధి పరచండి. సరోభావ దేవాలయంలో ప్రభా నీ మహిమాని కలుచూపించినట్టుగా ఈ దేవాలయంలో మీ కలుచూపరచండి. ఈ దేవాలయంలో మోకరించి అడుగుతున్న ప్రతి బిడ్డకు విడుదల కలిగించండి. అటు రీతిగా మా సంఘాన్ని అభివృద్ధి పరిచి అనేక జనాంగాన్ని దేవాలయం వైపు నడిపిస్తారని పూర్వ బిడ్డలను మమ్మల్ని కొడుక నిద్రపోక కాచి కాపాడే దేవుడు కనుక కాచి కాపాడి సంరక్షించమని సమస్త బిడ్డలైన వారిని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ భద్రపరిచి సంరక్షించమని కొద్ది ప్రార్థన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి.